హలో వెల్కమ్ టు నవ్యాస్ వ్లాగ్. సో ఇవాళ కాలేజ్కి అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే కాలేజ్లోనే రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి రెడీ అయ్యి వెళ్ళటం కష్టం కాబట్టి కాలేజ్కి అయితే రోడ్ అయితే వేశారు. మేము చాలా షాక్ అయ్యాం. ఇంటికి వెళ్ళొచ్చిన 1 వీక్లోనే ఈ కాలేజ్కి రోడ్డు వచ్చిందా అని చెప్పని. బట్ ఇప్పుడు నడవడానికి అయితే చాలా హాయిగా ఉంది. హాస్టల్కి అయితే వెళ్ళాం మేము. బట్ లోపలికి వెళ్ళి చూసేటప్పటికైతే రూమ్లో ఎవరు లేరు, అందరూ తినడానికి వెళ్ళారు. సో అప్పటికే 8 o'clock అవుతుంది అనమాట. ఫుడ్ స్టార్ట్ చేస్తారు హాస్టల్లో 8 o'clock నుంచి. ఆ రోజు ఏం టిఫిన్ అని అనుకుందాం అనుకుంటే ఇడ్లీ. ఇంకా సో రెడీ అవుదామని చెప్పి నాకు లక్కీ అయితే హెల్ప్ చేస్తుంది. అది చాలా టైట్ అయిపోయిందని చెప్పి తీస్తుంది. హాస్టల్లో ఉన్నప్పుడైతే ఆకాంక్షనే రెడీ చేసేది. ఇంకా సో రెడీ అయిన తర్వాత వెళ్ళేటప్పటికి వీళ్ళు బ్యాడ్జెస్ వేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరూ సెక్రటరీ వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టిద్దని చెప్పని అందులో ఈ లోపల నేను అక్క అయితే స్నాప్ దిగుతూ ఉన్నాం అన్నమాట. మా కోసం కష్టపడి వాటర్ తెస్తున్నారండి. వాటర్ తాగిన తర్వాత అసలు ఫుడ్ ఇవాళ ఏం ప్రిపేర్ చేస్తున్నారా అని చెప్పి చూడటానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఫుడ్ అంకుల్ దగ్గరికి. ఫుడ్ అంకుల్ కూడా చాలా బాగా మెనూ అయితే మాకు చెప్పాడు, ఏం చేస్తున్నారు ఏందని. ఈ లోపల నేను కూడా వంట చేద్దామని చెప్పని అది పట్టుకొని అయితే ఉన్నాను. ఇక్కడ చూడు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము వంట చేస్తుంది అనమాట. రెండు చేతులతో పాటిల్ సార్ మాకు మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సార్ అయితే ఇస్తున్నారనమాట. మేము వెళ్తున్నాము. సో చూడండి వెళ్తున్నారు. సో ఈ అంకుల్ అయితే బ్రెడ్ని డీప్ ఫ్రై చేస్తూ ఉన్నారు డబల్ కా మీఠా చేయటానికి. ఇంకా మిర్చి బజ్జీ కూడా చేస్తున్నట్టున్నారు. మొత్తం అంతా చేస్తా చూపిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అంకుల్ అంటే మిర్చి బజ్జీ అని చెప్తారు. సో మేము ఇంకా అంకుల్ అయితే మెనూ ఏం స్పెషల్స్ చేస్తున్నారు మాకు? మిక్స్డ్ కర్రీ, ఓకే. సో అంకుల్ అయితే మెనూ చెప్పటం అయిపోయింది. వీళ్ళైతే ఇంకా ఆలు అండ్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటా ఉన్నారు ఫుడ్కి. సో ఎందుకంటే 12:31 కల్లా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము ఇంక ఇదంతా అయిపోయే లోపల అక్కడ సెక్రటరీ సార్ వాళ్ళు అయితే వచ్చున్నారు. ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట, యాన్యువల్ డే ఈవెంట్. అంటే సో ఈ షీల్డ్స్ అని దేనికంటే స్పోర్ట్స్ జరిగిందనమాట కాలేజ్లో. సో ఇంకా వీళ్ళైతే వెల్కమ్ సాంగ్ పాడుతున్నారనమాట. విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు జయలక్ష్మి గారు, ప్రిన్సిపల్. నేనైతే చెప్పా కదా కాలేజ్లో స్పోర్ట్స్ జరిగిందని. సో ఆ స్పోర్ట్స్ వాళ్ళ రన్నర్స్ విన్నర్స్ అందరికీ ఇవి ఇస్తారనమాట. ఇంకా డ్యాన్స్ అయితే మొదలైంది. సో అదొక డ్యాన్స్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయారు. నాకు మార్నింగ్ నుంచి ఎతికే మా క్లాస్ వాళ్ళు అయితే ఇంకా కనబడ్డారనమాట వచ్చి. సో తింటున్నాడు వీడు, పెట్టకుండా కనీసం అడగకుండా తింటున్నాడు. ఏంటంటే వద్దులే తినేసిన నేను స్వీట్. సో వీళ్ళైతే హాయ్ హలో లెట్స్ డు గైస్. పండుకున్నారు చూడండి ఎలా పండుకున్నారు. ఫోటోలు దిగటానికి ఇంకా కొంతమంది రావట్లేదు. సో ఆయన కూడా వస్తున్నాడు, అదిగోండి పెద్ద మనిషి. మధు సే హాయ్. మధు హాయ్ చెప్. ఇంకో పెద్ద మనిషి రావట్లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే ఇట్లా పండుకున్నారు. రోహిత్ ఈయన మంచి లైక్ ఫోటోగ్రాఫర్, ఈయన మంచి డాన్సర్ అనమాట. చూసారు కదా నా బ్లాగ్ మొత్తం, మీరు చూస్తుంటే వీడే ఆ రోజు బస్లో డాన్స్ వేసింది. ఈ అక్క ఇంకొక 4 రోజుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనం మంచిగా చూసుకోవాలన్నమాట. 4 రోజుల్లో వెళ్ళిపోతుంది, 4 రోజుల్లో వెళ్ళిపోతుంది కాలేజ్ వదిలేసి. సో వీళ్ళైతే ఫొటోస్ దిగి కూర్చున్నారు ఇక్కడ. హలో
రియాక్ట్ గారు వీళ్ళంతే. సో అక్కడ చూడండి మంచి కూర్చొని ఉన్నామా ఫోటోలు దిగేసి. ఇక్కడ ఈయన ఫోటోగ్రాఫర్ అనమాట, ఈయన పేరు రోహిత్ అనమాట. కొంచెం సిగ్గెక్కువ అనమాట ఆయనకి. నెక్స్ట్ వీళ్ళందరూ ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు అనమాట. చూడండి ఎంత మంచిగా క్లమ్జీ అవుతున్నారు ఫోటోలు తీయటం రాక. అందరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. సబ్స్క్రైబ్ టు నవ్యాస్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్. సో మా ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది. గ్రూప్ ఫోటోస్ ఇప్పుడు లోపల ఇక్కడ స్టార్ట్ చేశాను డీజేస్ సో సిరియక్ ఏం తింటున్నాం? దీన్ని సో మధ్యాహ్నం స్వీట్ని మిగిల్చుకొని ఇప్పుడు తింటున్నారు వీళ్ళందరూ. అందరూ నేను కూడా తింటాను. స్వీట్ కరువులో ఉన్నారు, డబల్ కా మీఠా. సో అన్న వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి ఇంకొచ్చారనమాట స్వీట్ తినడానికి. మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి. సో ఇంక మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే 2 రోజులు ఈవెంట్లన్నీ కష్టపడినందుకైతే సాయంత్రం మెఫిల్కి వెళ్దామని ఫిక్స్ అయినాం అనమాట. సో ఇంకా మెఫిల్కి వెళ్ళడానికైతే రెడీ అయినాం మేము. సో కనిపిస్తుంది కదా మెఫిల్, నైట్ పూట చూడటానికి బయట అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే 10 మెంబర్స్ మేము ఉన్నాము. సో 10 మెంబర్స్కి సీట్స్ అయితే అరేంజ్ చేయించినాం మేము. వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది. ఇంకా వీళ్ళైతే వచ్చారనమాట, వచ్చి ఆర్డర్ పెట్టడానికి. ఇంకా ఈ లోపల నేను అక్క అయితే స్నాప్స్ అయితే దిగినాము. ఇంకా వీళ్ళైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనైతే లిటరలీ అయితే నా ఫుడ్ అయితే నాకు వచ్చింది. ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారనమాట. స్టార్ట్ చేశారు. లాస్ట్కి అయితే దేనికైనా అయిపోయిన తర్వాత కొట్టుకుంటాం కదా సోప్ ప్యాకెట్స్కి, దానికోసం ఇక్కడ కూడా కొట్టుకుంటున్నాను అనమాట. బట్ కానీ ఏదో లాజిక్ ఉంటుంది. మహావీర్ కాలేజ్ వాళ్ళు ఏది పెట్టినా కానీ ఈవెంట్స్ ఆ వాన అయితే పక్కా పడిద్ది. సో ఈరోజు కూడా అదే జరిగింది, వాన పడటం. ఓకే బాయ్.